ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే యెహోవా జీవము తోడు అంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు అనమాట. నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. చాలా సమయాల్లో చాలా మందికి అనేక రకాల అపాయాలు ఎదురవుతాయి. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు, భయము, ఎప్పుడు ఎవరు వస్తారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. చాలామంది అప్పులు చేస్తుంటారు. అప్పులలో వచ్చి ఎప్పుడు ఇంటి మీద పడతారో, ఎప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారో, ఎప్పుడు మమ్మల్ని బయటపడేస్తారో, ఇలా రకరకాల భయాలు. చాలామంది రకరకాల గొడవల్లో చిక్కుకుంటారు. ఆ గొడవలను బట్టి ఎప్పుడు ఎవరు వచ్చి ఇంటి మీద పడతారో, నా కుటుంబాన్ని ఏం చేస్తారో, నన్ను ఏం చేస్తారో, బయటపోతే నా పరిస్థితి ఏందో అర్థం కాని స్థితిలో అపాయాలు ఎదురవుతాయని చెప్పేసి భయపడుతుంటారు. ప్రజలు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే యెహోవా జీవంతోడు నీకు ఏ అపాయమును రాకుండా క్షేమమే కలుగును అని వాక్యం చెప్తుంది అన్నమాట. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, దేవుని మీద ఆధారపడతావో, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటావో అప్పుడు ఏమైంది అంటే నీకు ఏ అపాయమైనా రానిలే, ఎలాంటి పరిస్థితి అయినా రానిలే, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ అపాయం రాకుండా ఆయన ఆపగలడు, నీకు క్షేమాన్ని కలుగు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో. తప్పైనా ఒప్పైనా ఏదున్నా ఆయన యొద్దకు వచ్చి ప్రభువా పలానా తప్పు చేసా, పలానా పాపం చేసా, నన్ను క్షమించండి, నాకు రక్షణనివ్వండి, నా పట్ల కృప చూపండి అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన కృపా కాపుదల నీకు ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. అపాయం రాకుండా అడ్డుకొని నీకు క్షేమమై కలిగేలా ఆయన చేస్తాడనమాట. ప్రైజ్ ది లార్డ్.